ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఇక నీ కష్టాలు చాలమ్మా, నీ కన్నీళ్లు చాలు. స్వయంగా నీ బాబా నీ నుదుటి రాతనే మార్చబోతున్నాను. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా మనసు పెట్టి విను. అన్నీ కూడా అర్థమవుతాయి. నీ జీవితాన్ని స్వయంగా మార్చాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నన్ను నమ్మితే, నాపై నా నమ్మకం నిజమైతే, ఇప్పుడే ఈ క్షణమే ఇది విను. ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉన్నా తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. విను తల్లి అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, మన నుదిటి రాతను మార్చే ఆ సందేశం ఏంటో ఇలా స్వయంగా అన్నీ కూడా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు తల్లి, ఇక నీ నుదిటి రాతను మార్చే సమయం వచ్చేసింది. నీ విధిని మార్చమని నన్ను అడుగుతున్నావు కదా, ఇక అది మారే సమయం వచ్చేసింది. కాదు అని అనకుండా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. మనసు పెట్టి నా ఈ మాటలను విను. ఇలా చూడు, నువ్వు డబ్బు మాత్రమే పొదుపుగా ఉంటావు, కానీ కోరికలు ఆశలు కూడా పొదుపుగా ఉంచుకుంటున్నావు కదా. అన్నీ నాకు తెలుసు. నీ ఆశలన్నీ నాకు తెలుసమ్మా. దిగులు పడకు, అన్నీ నీకు చేర్చి పెడతాను. కష్టం, దుఃఖం, బాధలు అనుభవించింది చాలు. వాటి నుంచి నిన్ను బయటపడేస్తాను. నీ కష్టాలన్నీ తీర్చి నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడా ముగింపు ఇవ్వబోతున్నాను. నీలో ఉన్న తెలివితేటలు, నీలో ఉన్న ప్రతిమ అన్నీ కూడా బయటకు తీయాలనే నీకున్న ఈ ఇబ్బందులన్నీ కూడా అల్లుకుంటున్నాయి. బియ్యం లేకుండా అన్నం వస్తుందా చెప్పు? కష్టం లేకుండా జీవితం ఎలా ఉంటుంది? వీటన్నిటికీ బదులుగా ఆనందమైన, సంతోషమైన జీవితాన్ని నీకు అందిస్తాను. కానీ అన్ని కష్టాలను తొలగించుకొని జీవితాన్ని మంచిగా జీవించాలి. జీవితంలో మంచి ఎదుగుదల కోరే మనిషికి ఓపిక, సహనం చాలా అవసరం. కొన్ని సమస్యలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి. వాటికి పరిష్కారాలు చెప్తే సరిపోతుంది కదా. ఏం జరిగినా చూసుకునేందుకు నీలో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని పెంచుకోమ్మా. అన్నిటిని ఎదుర్కోగలను, చూసుకోగలను అనే సామర్థ్యం నీలో ఉండాలి. అంతా బావుంటుంది అనే నమ్మకంతో ధైర్యంగా ముందుకి పోరాడి జీవించు. నీ ధైర్యమే నీకు శ్రీరామరక్షగా ఉంటుంది. నీ మనస్సాక్షికి న్యాయంగా ఉంటే చాలమ్మా. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మౌనమే గెలుపుకి ఆయుధం. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎక్కువగా అనవసరంగా వాగ్వాదం చేయకు. ఇతరులతో అనవసరంగా వాదించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. అందరితో మాట్లాడుతూ కొన్ని సమయాల్లో మౌనంగా ఉండడం చాలా మంచిది. కలిసి మాట్లాడాలి కొన్నిసార్లు నిదానంగా చెబుతూ ఉండాలి. అప్పుడే కదా అన్నీ మారుతాయి. ఎలాంటి సమస్యలైతే ఉంటాయో వాటిని పరిష్కరించుకోవడం, ఆ పరిష్కారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. తొందరపడితే ఏదీ జరగదు కదమ్మా. అన్నీ సరిచేసుకోవాలి అంటే వాదింపులు అనేవి ఉండకూడదు. ఒకదాని గురించి పోరాడి అలసిపోయి ఉన్నావు కదా. అలసిపోతే నీ సమస్య తీరిపోతుందిలే అని అనుకోవద్దు. అదే నీకు ఒక విషయంగా మారిపోతుంది. నీ మనసులో పదే పదే తొనకలాడుతూ ఉంది. కొన్ని ఇబ్బందులు, వాటిని పోరాటాలు ఎక్కువైపోయాయి కదా. నీ మనసులో అది ఇలా, అది అలా అని కొన్ని విషయాలు నీ మనసులో పోరాటం చేస్తూ ఉన్నాయి. వాటిని ఆలోచిస్తూ ఉన్నావు. మనసు అనేది అలజడులతో నిండిపోయింది. వ్యతిరేక ఆలోచనలు నిన్ను ఎప్పుడూ కూడా నిజాయితీ అయిన జీవితాన్ని జీవించనీయడం లేదు. అనుకూలమైన ఆలోచనలతో మాత్రమే నీ జీవితం బాగుంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ బయటపెట్టు. చూడమ్మా, వయసు పెరిగిన ప్రతి ఒక్కరూ కూడా అనుభవం ఉండదు.
కానీ కష్టాన్ని ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ అనుభవంతులే. మౌనంగా ఉండాలని తెలివి తక్కువగా అనుకోవద్దు. తెలివి తక్కువ చేసి ఎవ్వరిని తక్కువ అంచనా వేయకు. ఇక్కడ మాట్లాడే వారికంటే వినేవారే బుద్ధిశాలి, వినేవారే తెలివి గలవారు. ఎప్పుడూ కూడా అన్ని దగ్గరలా ఏం మాట్లాడాలని ఆలోచించి కాస్త కూటమిగా, గుంపుగా ఉన్నా సరే ఒంటరిగా ఆలోచించి మాట్లాడు. నీ ఆలోచనలు ఎంత ఎత్తుకు ఎదగాలి అనేవి కొన్నిటిలో తగ్గాలి అని తెలుసుకో. అది ఎక్కడ తగ్గాలి, ఎలా తగ్గాలి అనేది నువ్వు తెలుసుకోవడమే నీ నేర్పరితనం. అది తెలుసుకునే ఒక మనపక్వం నీకు రావాలి. అది ఇప్పుడు వచ్చింది. నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలని ఆశపడుతున్నావో కొన్ని అవసర విషయాలు నీకు వస్తాయి. వాటిని వదులుకోవద్దమ్మా. కొన్ని విషయాలను వదులుకునేందుకు తయారుగా ఉండాలి. నీ జీవితంలో మంచి విషయం జరిగితే ఆనందపడు. జరగకపోతే అంతకన్నా గొప్పగా జరుగుతుంది అని ఎదురుచూడు. అలా ఆలోచించినప్పుడే నీ మనసు ప్రశాంతంగా, జీవితం హాయిగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు కోరుకునే దానికంటే గొప్పదిగా నీ సాయిని నేను నీకు అందిస్తాను. అది తెలుసుకో. నమ్మకాన్ని పెంచుకో. ఇప్పుడు ఆశపడింది దక్కలేదు అంటే ఇంకా గొప్పది నీ బాబా ఇస్తారు అని సంతోషపడు. అప్పుడే ప్రశాంతంగా ఉంటావు. నీ మనసుకు నీకు దక్కాల్సినంత దాంట్లో దక్కినప్పుడు తృప్తిపడమ్మా. అలా తృప్తి పడ్డప్పుడు మాత్రమే నువ్వు హాయిగా ఉండగలవు బిడ్డా. లేదంటే నీ మనసు అల్లకల్లోలమైపోతుంది. లేని దానికోసం ఆరాటపడకు. ఆశలుండడం సహజమే. కానీ నీ ఆశలు ఏదో ఒక రూపంలో నీ సాయిని తీరుస్తాను కదా. ఈ విషయాన్ని నమ్ము. నీకోసం కాలం మారదు, కాబట్టి సమయం కోసం తగ్గట్టు నువ్వే మారాలి. నీకు రావాల్సిన సమయం కోసం నువ్వు ఎదురు చూడాలమ్మా. నీ జీవితం బావుండేందుకు నువ్వు మారాలి. ఖచ్చితంగా మారాలి. నీలాగా ఎవరైనా ఉండాలి అని అనుకోరు కదా. అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు వేరే వాళ్ళ బ్రతకాలి అని కోరుకుంటున్నావు చెప్పు. నువ్వు నీలానే ఉండు. నీలా బ్రతికితేనే కదా నీకు విలువ, గౌరవం. నీ విలువ నీకు గుర్తింపు తగ్గేది అప్పుడే. కాబట్టి నువ్వు నీలా బ్రతకాలి అన్నది నువ్వే నిర్ణయించుకో. భగవంతుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తిపడు. జీవితం బావుండేందుకు నువ్వు మారాలమ్మా. నీలాగా ఎవ్వరూ ఉండాలనుకోరు కదా. అప్పుడు నువ్వు మాత్రం ఎందుకు అలా అనుకోవడం చెప్పు. నువ్వు నీలానే ఉండు. నీ పరిస్థితి వేరే వారి పరిస్థితి అని అర్థం చేసుకో. నువ్వు నీలా ఉండు. నిన్ను చూసి నీలా బ్రతకాలి అనేలా నువ్వు బ్రతకాలి. సాయి బిడ్డవైన నువ్వు ఎప్పుడూ కూడా అందరూ మెచ్చే వాళ్ళలా ఉండాలి. ఉంటావు కూడా. కానీ ఈ చిన్న మార్పు అనేది నీ జీవితంలో చేసుకోవాలి. ఇక ఖచ్చితంగా నీ జీవితం బంగారు బాటలా నేను మారుస్తాను కదా. నిశ్చింతగా ఉండు. ఇప్పటి వరకు కష్టపడిన అన్నిటికీ కూడా ముగింపు అనేది నేను రాస్తాను. ఇక నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో దిగులు అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా బ్రతుకు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని కష్టపడాల్సిన పని లేదు. నీ జీవితానికే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం లేదా పడిపోవడం అంటూ ఏమీ లేదు. జీవితం అంటే నేర్చుకోవడం మాత్రమే. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. మరికొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో తెలుసుకుంటారు. ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలి అనేది తెలుసుకోగలరు. ఒక్కటి అర్థం చేసుకో బిడ్డా. జీవితం అనేది ఒక పాఠశాల. జీవితం అనేది ఒక బడి. ఆ పాఠశాలలో నువ్వు నేర్చుకోవడం మాత్రమే ఉంటుందమ్మా. నీ గురువు నీ జీవితాన్ని మంచిగా మారుస్తారు. నీ జీవితపు బాటే నీకు గురువు. నీకున్న ఒడిదుడుకులే నీ అనుభవాలు. అన్నిటిని సరిచేసుకుంటూ వెళ్ళడమే నీ పని. అలా కాకుండా నాకెందుకు ఇలా జరిగింది అని అలానే కూర్చుంటే ఏదీ కూడా ముందుకు కదలదని తెలుసుకో. నీ జీవితం ఎలా మారాలి, నా జీవితం ఎలా మారుతుంది అని నన్ను ప్రశ్నించడం కాదు. ఎలా నేను మారితే నా జీవితం మారుతుంది అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. సమాధానం దొరుకుతుంది. ఎవరి అలవాట్లు వారివి, ఎవరి అభిప్రాయాలు వారివి.
కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఏంటో ఈ జీవితం అలా అయిపోయింది అని అనుకుంటున్నావు కదా? దానికి బాధ్యులు ఎవరు? నువ్వే తల్లి. నీ ఇంట్లో నువ్వు, నీ భార్య, బిడ్డలతో కలిసి ఉండాలి. గంజి నీళ్లు తాగినా అప్పు చేయకమ్మా. మనిషికి అప్పు చేసి బ్రతకడం కంటే అప్పు లేకుండా పచ్చడి మెతుకులు తింటే ఎంతో గొప్పగా, హాయిగా ఉంటుంది. ఇలా చూడమ్మా, నీకు తోడుండేవాళ్ళు ఎవ్వరూ లేరు. నీకు నువ్వే తోడు. నీ ధైర్యమే నీకు తోడు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకు. నీ ధైర్యాన్ని ఎప్పటికీ వదలకు. నీ జీవితం మంచిగా ఉండాలి. నీ జీవితం కోసం నువ్వు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఇక నీలో ఎప్పటికీ కూడా విరక్తి అనేది రాకూడదమ్మా. ఓపిక ఉండాలి. అలానే నీలో మంచి గుణం పెంపొందించుకోవాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. ఇక ఎక్కువ మాట్లాడడం తగ్గించి నేర్చుకోవడం అనేది నువ్వు మొదలుపెట్టమ్మా. వాగుడు తగ్గించు. అలానే వినడం ఎక్కువగా అలవాటు చేసుకో. నీ జీవితం బ్రహ్మాండంగా నీ చేతిలో ఉంటుంది. కారణం లేకుండా ఎవ్వరి మీద కోపాన్ని చూపకు. నీ కోపమే నీకు శత్రువు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళావంటే నీ కష్టమంతా కూడా నీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. నీ విధిని నువ్వే మార్చుకునే ఒక అవకాశం నీ చేతిలో ఉంటుంది. నీ బాబా ఏం చెప్పినా నీకోసమేనే తెలుసు కదా. ఇక ఎందుకు దిగులు? నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఈ రాత్రి నుంచి నీకు అంతా కూడా మంచిగా మారుతుంది. నువ్వే చూడు, రేపటి నుంచి నీ విధి మారే సమయం ఆసన్నమైపోయింది. ఇక నిశ్చింతగా, హాయిగా, ప్రశాంతంగా ఉండు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు? ఎలాంటి ఆలోచనలు ఏవీ పెట్టుకోకుండా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.